హాయ్ అందరికీ నమస్కారం. నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్లోకి వచ్చి ఒక ఆమె అయితే ఇలా బెదిరిస్తుంది. ఏమని బెదిరిస్తుందంటే, నేను లైవ్ అనేది ఆపేయాలంట, ప్లస్ ఛానల్ అనేది క్లోజ్ చేయాలంట. లేదంటే నన్నైతే బ్యాడ్గా చేసి బ్యాడ్గా ప్రపంచానికి చూపిస్తుందంట, సోషల్ మీడియాకి. అలా ఎందుకు చేస్తుందో నాకైతే తెలియటం లేదు. నా గురించి కూడా బ్యాడ్గా వీడియో తీసి కూడా నా ఛానల్, నా నేమ్, నా డీపీతో పెట్టి కూడా ఛానల్కి వీడియోస్ అనేది పెట్టింది. ఆల్రెడీ పెట్టింది కొన్ని వీడియోస్. మీకు దగ్గరికి వచ్చాయో లేదో కూడా నాకు తెలియదు. నేను ఛానల్ ఆపడం వల్ల, నేను ఛానల్ రన్ చేయడం వల్ల తనకేం ప్రాబ్లమో నాకైతే తెలియటం లేదు. ప్లీజ్ దయచేసి ఎవరైనా నాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తను ఎవరైంది కూడా మీకు చూపిస్తాను. మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను. మనకు తెలిసినంత వరకు 50% తను తెలిసి ఉంటుంది. తన ఫోటో కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తాను, చూడండి. తను ఏం మాట్లాడింది కూడా వినండి మీరు. నేను ఇలా ఇలా లైవ్ చేయడం వల్ల కూడా తను ఎలానో సంబంధం కూడా పెట్టేస్తుంది. అంటే ఒక మనిషిని అన్నయ్య అని పిలుస్తానే ఏదో సంబంధం ఉన్నట్టేనా? అన్నయ్య అనే మాటకి మీనింగ్ తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ అన్నయ్య అంటే అమ్మ నాన్న తర్వాత అన్నయ్య అని నేను అనుకుంటున్నాను. ఆమె ఏమనుకుంటుందో నాకు తెలియటం లేదు. ఎంత చండాలంగా, ఎంత వైరంగా పెట్టింది వీడియో అంటే అంత చండాలంగా పెట్టింది. ప్లీజ్ దయచేసి ఎవరైనా నాకు కొద్దిగా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. తను ఎవరైనా మీరు కనుక్కోగలరా? తను ఏమన్నా మీకు తెలిసి ఉంటే నాకు సాయం చేయండి. అలానే ఏమేమి పెట్టిన వీడియో కూడా చూపిస్తాను, చూడండి ప్రతి ఒక్కరు. దీన్ని బట్టి మీరు ఏం చేస్తారో అన్నది నాకు కొద్దిగా ప్లీజ్ హెల్ప్ చేయండి. అలానే ప్లీజ్ నేను అనేది ఛానల్లోకి ఎవరికి వచ్చి తప్పుగా మాట్లాడను. నేను తప్పుగా ఉద్దేశం నాకైతే లేదు. ప్లీజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి నన్ను కూడా. ప్లీజ్ దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మధు అనే ఐడి నా ఐడితో 2 ఐడీలతో వచ్చింది. సుమిత్ర అనే ఆమె, కానీ ఆమె ఐడితో అయితే రాలేదు. సుమిత్ర మేము ఐడి చెక్ చేశాము, తనే తిడుతుందా ఎవరు తిడుతున్నారా అని. తన ఐడి అప్పుడప్పుడు క్రియేట్ చేసి వీడియో పెడుతుంది. మళ్ళీ అన్నది నేనే పెట్టాను, ఏం చేసుకుంటావు చేసుకో, ఏం చేయలేవు నువ్వు, నా నుంచి ఏం చేసుకోలేవు నన్ను. నువ్వు ఎంత చేసినా కానీ నా దగ్గరికి రీచ్ అవ్వలేవు. అది కాక ఈరోజు నా గురించి ఏదో సోషల్ మీడియాలో 4 గంటలకు వీడియో అనేది పెడుతుందంట. ఏం పెడుతుందో పెట్టమని చెప్పాను. నేను కూడా పెట్టుకో చూద్దాము అని చెప్పాను. ప్లీజ్ అందరూ కలిసి ఆమెను ఏమన్నా